నందమూరి బాలయ్య అసలు సిసలు వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా చేద్దామని ప్లాన్ చేశారు. సింబా అసలు సీన్ లో ఉందా లేదా అంటూ ఆల్రెడీ డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ప్రశాంత్ వర్మ సీన్ లో లేనట్టే అన్న టాక్ నడుస్తున్న టైంలో మరో ఇద్దరు టాప్ డైరెక్టర్లు లైన్ లోకి వచ్చారు. అసలు ఇంతకీ మోక్షజ్ఞతో ఫస్ట్ సినిమా ఛాన్స్ దక్కించుకునే డైరెక్టర్ ఎవరు? నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చిన్నబాబు ఎంట్రీ అంత డిలే అవుతోంది. నిజానికి 2 వారాల క్రితం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరగాల్సిందే. సింబాగా ఆల్రెడీ ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఓపెనింగ్ కి ముందే ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు ప్రశాంత్ వర్మ. తీరా ఈ సినిమా ఓపెనింగ్ జరగలేదు. ఆల్రెడీ సింబా అంటూ టైటిల్ తో సహా అనౌన్స్ చేసిన మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోవడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్ట్ చేసేది ఎవరంటూ చర్చ జరుగుతోంది. అయితే ఒకవైపు మోక్షజ్ఞతో సినిమా చేయడానికి నాగాశ్విన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్ లో నాగాశ్విన్ మోక్షజ్ఞ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నట్టు టాక్. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞకు కావలసినంత హైప్ రావాలంటే నాగాశ్విన్ అయితేనే కరెక్ట్ అని అనుకుంటున్నట్లు అశ్విని దత్ కి బాలయ్యకి ఉన్న రిలేషన్ తో నాగాశ్విన్ మోక్షజ్ఞ మూవీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. నాగాశ్విన్ తో పాటు వెంకీ అట్లూరి పేరు కూడా వినిపిస్తోంది. వరుసగా కంటెంట్ డ్రివెన్ సినిమాలతో సక్సెస్ లు కొడుతున్న వెంకీ అట్లూరి మోక్షజ్ఞ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సితారా బ్యానర్ లో డాకు మహారాజ్ మూవీ చేస్తున్న బాలయ్య తన కొడుకు మోక్షాని ఈ బ్యానర్ లో లాంచ్ చేద్దామని వెంకీ అట్లూరితో డైరెక్ట్ చేయిద్దామని ఆలోచిస్తున్నట్టు కూడా రూమర్ వినిపిస్తోంది. మరి నిజంగానే ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోయిందా? మోక్షజ్ఞతో సినిమా చేసేది నాగాశ్వినా, వెంకీ అట్లూరా అన్న ఫ్యాన్స్ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే బాలయ్య అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.